నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ఏలూరు నగరంలోని ప్రజా సంఘాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాయి. విలేకరుల సమావేశంలో జాతీయ కార్యదర్శి మొండెం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ సమయంలో జస్టిస్ గవాయిపై దాడి చేయడం అనేది సమాజానికి మింగి తినలేని చర్యగా పేర్కొన్నారు. సిజేఐ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారు సనాతన ధర్మం గురించి అవగాహన లేకుండా ఉన్నారని విమర్శించారు. ఈ దాడికి పాల్పడిన లాయరు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు అనేది ఆయనే ప్రశ్నించుకోవాలని అన్నారు. అశాంతి చేసే ఈ చర్యలకు ఎవరు ఊరుకోరని హెచ్చరించారు. ప్రతిభతోటి ఆయనకున్నటువంటి టాలెంట్ తోటి నేడు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యాడనే విషయాన్ని ఇలాంటి భావన కలిగినటువంటి వ్యక్తులు గుర్తించుకోవాలి. ఏదో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి రిజర్వేషన్ మీద ఇచ్చి రిజర్వేషన్ ద్వారా చీఫ్ జస్టిస్ అయ్యారనే ఆలోచనలు ఉన్నారేమో. మూర్ఖులారా, తెలుసుకోండి. ఆయన ప్రతిభతోటి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి మరి న్యాయస్థానానికి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అయ్యారు. మరి మనవాదం ఏం చెప్తుందండి? ఈ దేశంలో మనిషికి మధ్యన వ్యత్యాసం ఉండాలని ఇచ్చిన మెట్ల వ్యవస్థనే మరి ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు అసమానత్వాన్ని కల్పించే భావంతో మీరు జీవిస్తూ, మరి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మీరు జీవిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది మీరు. మరి సనాతన ధర్మాన్ని కనుక మీరు పాటించేటట్లయితే మరి దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు కాలరాస్తున్నట్లే. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో, ఏవైతే ఉన్నటువంటి ఆర్టికల్స్ ద్వారా మనకి ప్రతి ఆర్టికల్ నుంచి ఈ దేశం గవాయి గారు రిజర్వేషన్ల మీద ఆయన చీఫ్ జస్టిస్ అవలా. దయచేసి గ్రహించాలి, గుర్తుంచుకోవాలి. ప్రతిభతోటి ఆయనకున్నటువంటి టాలెంట్ తోటి నేడు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యాడనే విషయాన్ని ఇలాంటి భావన కలిగినటువంటి వ్యక్తులు గుర్తించారు. ఏలూరు పాండురంగ థియేటర్ రోడ్లోని శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా భవ్య అన్న సమారాధన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు హాజరై పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది భక్తులకు అన్నప్రసాదం అందజేయడం గొప్ప సేవగా వారు పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించిన ప్రముఖులు, భక్తులు తాకిడితో ఆలయం భక్తిమయంగా మారింది. అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు. తదాస్తు తదాస్తు. శతమేధి శతం దీర్ఘాయుః. తదాస్తు. అవును, నాకు మాత్రమే ఇక్కడ ఉన్నాను. అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు. తదాస్తు తదాస్తు. శతమేధి శతం. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజల భద్రత కోసం ఏలూరు జిల్లా ఎస్పీ
శ్రీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు పలు హెచ్చరికలు సూచనలు జారీ చేశారు. అనుమతి లేకుండా బాణసంచా తయారీ నిల్వ అమ్మకాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఓ వ్యక్తి ఉల్లిపాయల బాంబులతో ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తు చేస్తూ ఇలాంటి ప్రమాదాలకు ఎవ్వరూ గురికాకూడదని అన్నారు. బాణాసంచా తయారీ కేంద్రాలపై సమాచారం ఉంటే డయల్ 112కు తెలపాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుని పండుగను సురక్షితంగా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. దీపావళి సందర్భంగా ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మీ దగ్గర ఏదైనా టపాకాయలు తయారీ చేసే వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా ఈ టపాకాయల్ని అనుమతి లేకుండా ఇళ్ల సముదాయాలు ఉన్న ప్లేసుల్లో తీసుకొచ్చి వాటిని నిల్వపరిచిన మనము రీసెంట్గా కూడా చూసాము. ఏలూరు జిల్లాలోనే పోయిన దీపావళి సందర్భంగా ఈ ఉల్లిపాయ బాంబుల్ని ఒడిలో పెట్టుకొని బైక్లో తీసుకెళ్లి ఆ ప్రెషర్ ద్వారా టక్కన పేలిపోయి 2 మృతి చెందారు. ఇట్లాంటి ఘటనలను మనము జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా షాపుల్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ ఇట్లాంటి టపాకాయల్ని కానీ భద్రపరిచి మీ భద్రతకి కూడా భంగం కలిగించేలాగా ఉన్నట్లు ఉంటే ఇమీడియట్లీ మీరు 112కి ఫోన్ చేయండి. మా పోలీస్ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు ఫిర్యాదు చేయండి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా మీ భద్రత కూడా బాగుంటుంది. దానివల్ల ఈ దీపావళి అందరికీ వెలుగులు పంచాలి, సుఖాలని పంచాలి, అంతేకాని కష్టాలను కొని తెచ్చుకోకూడదు. థ్యాంక్ యూ. ఈ దీపావళి సందర్భంగా ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మీ దగ్గర ఏదైనా టపాకాయలు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కుటుంబ సమేతంగా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కలియుగ దైవంగా భక్తుల మనోభావాలకు ప్రతిఫలంగా నిలుస్తున్న శ్రీవారి దర్శనంతో మోక్షం లభిస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించమని చెప్పారు. భక్తిపరమైన ఈ సందర్శనతో ప్రజల కోరికలు తీరాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన దంపతులు తరచుగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. తుములూరు గ్రామంలో తాళం వేసిన ఇంటికి లక్ష్యంగా చేరుకుని బంగారం, వెండి, నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కొల్లిపర పోలీసులు దర్యాప్తులో కట్టారి వెంకటేశ్వర్లు అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 173 గ్రాముల బంగారం, 226 గ్రాముల వెండి, 2,15,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. దొంగలించిన సొమ్మును అతని భార్య తేజ నాగమణి దగ్గర దాచేవాడని తెలిపారు. ఇప్పటికే నిందితుడిపై 13 కేసులు ఉన్నాయని, దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. 13 కేసుల్లో కలిపి ఆల్మోస్ట్ 20 లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 173 గ్రామ్స్ గోల్డ్, 226 గ్రామ్స్ సిల్వర్, 2,15,000 క్యాష్, ఒక టెలివిజన్, అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐరన్ రాడ్ ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 20 lakhs 13 కేసెస్లో వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితులకి రిటర్న్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఒకేసారి ఈ చాకచక్యంగా బాగా టీం వర్క్ చేసి తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ కొల్లిపర అండ్ టీమ్
తెనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మంచి పని చేయడం జరిగింది. అందరినీ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాను. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2 విడతలుగా జరిగే స్థానిక ఎన్నికల్లో మొదటి విడతలో 11 మండలాల్లో 11 జెడ్పీటీసీ 115 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ తెలిపారు. నామినేషన్లపై ఉన్న సందేహాల నివృత్తికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నామినేషన్ల గడువు అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ తనిఖీలో రిటర్నింగ్ అధికారి సదానందం, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్ అనమాట. ఈరోజు మనం ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన ఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు 11 మండలాల్లో, అలాగే 115 ఎంపీటీసీ కాన్స్టిట్యుయెన్సీస్లో. సో వాటికి సంబంధించి ఎల్లుండి వరకు మనకి లాస్ట్ డే ఉంటుంది 5 o'clock వరకు టేక్ ద నామినేషన్స్ అనమాట. ప్రతి ఎంపీడీ ఆఫీసెస్లోనే మనము 6 ఆఫీసెస్ పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చి మీరు ప్రపోజల్స్ ఏవైతే ప్రపోజల్స్ ఉంటాయో కొన్ని నిబంధనలు ఉంటాయి. డబ్బులు కూడా అంటే డిపాజిట్ పే చేయాలి. జనరల్ క్యాండిడేట్ అయితే ఎంత అమౌంట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉంటే ఎంత అమౌంట్, ఆ ప్రకారం మీరు ఈ డిపాజిట్ ఇక్కడ జమ చేసి మీరు పోటీ చేయగలరు. మనం ఇక్కడ ఫెసిలిటేషన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి 6 టేబుల్ దగ్గర 2 పంచాయత్ సెక్రటరీ నియమించడం జరిగింది. వారు కూడా మీకు సహాయం అందుబాటులో తీసుకుని వస్తారు. ఇక్కడ సంతకం పెట్టాలి, ఇక్కడ ఏం రాయాలి అని చెప్తారు. సో దయచేసి మీరు వారి సహాయం తీసుకొని ఎంత ఉంటే భయం లేకుండా, ఫేవర్ లేకుండా మంచిగా పోటీ చేయండి. మనకి డెమోక్రసీలో ఈ ఎలక్షన్స్ని ఒక ప్రజల్ని ఒక దాని ఆలోచన ముందుకు వస్తాయి కాబట్టి మంచిగా యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఉందని యమా మెడికల్ షాప్ అధినేత యమా ప్రభాకర్ తెలిపారు. సూర్యాపేటలోని బాలాభవన్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ క్లాత్ సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సముద్ర జీవులకు ప్రాణహానికరమై ప్రతి సంవత్సరం 8 మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయని వివరించారు. ఒక ప్లాస్టిక్ సంచి కుట్టడానికి 1000 సంవత్సరాలు పడుతుందని, 2050 నాటికి సముద్రాల్లో ప్లాస్టిక్ బరువు చేపల కంటే ఎక్కువ అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు వాడడం ద్వారా భవిష్యత్ తరాలకు రక్షణ కల అన్నారు. గాలి, నీరు, నేల ప్లాస్టిక్ నిషేధించు తరాన్ని మన ముందు తరాన్ని కాపాడుకుందాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం. ఈ పంచభూతాలు 5 గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశం. అవి ఏ విధంగా మనం వినియోగించుకుంటున్నామో రాబోయే తరానికి కూడా వినియోగించవలసిన బాధ్యత మీ మీద, మా మీద, మనందరి మీద ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి బర్నింగ్ టాపిక్లో పర్యావరణాన్ని హాని కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయడానికి ఇది చక్కని కార్యక్రమం. ఈ విధంగా క్లాత్తో కుట్టినటువంటి సంచుల్ని ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంటిలో కనుక వాడుకున్నట్లయితే మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవచ్చు. సో ఈ విధంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయడానికి ఇది ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా మన యొక్క పుట్టినరోజు పండుగలకు కానీ, ఇంట్లో ఫంక్షన్స్ కానీ మరి చక్కగా ప్రభాకర్ గారు వారికి ఇచ్చిన మంచి ఆలోచనతో మరి ఈ సూర్యాపేట పట్టణంలో అందరికీ ఈ యొక్క క్లాత్ సంచులు ఇచ్చి మన సూర్యాపేట పట్టణాన్ని మరి ప్లాస్టిక్ రహిత పట్టణంగా రూపొందించుకోవడానికి చక్కని కార్యక్రమం. థ్యాంక్ యూ అనండి. రాజోలు ఏరియా ఆసుపత్రిలో తీవ్ర వైద్యుల కొరతపై జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గైనకాలజిస్టులు, మత్తు వైద్యులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 10 మంది వైద్యులు ఉండాల్సిన ఆసుపత్రిలో 4-5 మాత్రమే ఉండడం సమంజసం కాదన్నారు. గతేడాది 350 డెలివరీలు జరగగా ఈ ఏడాది కేవలం 65 మాత్రమే జరగడం బాధాకరమన్నారు. పేదలు వైద్యం కోసం అమలాపురం, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి దురదృష్టకరమన్నారు. అవసరమైతే కాంట్రాక్టు డాక్టర్లకు జీతాలు మేమే చెల్లిస్తామని పేర్కొన్నారు.
అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన 2 డయాలసిస్ మిషన్లను ప్రారంభించారు. అక్కడ సర్జరీస్ జరగట్లా, డాక్టర్లు ఉండి సర్జరీలు జరగకపోవటం, ఎక్విప్మెంట్ లేకపోవటం ఒకటైతే, ఎక్విప్మెంట్ ఉండి డాక్టర్ లేక జరగకపోవటం ఇంకోటి. అంటే ఎటు పోయినా ఎటు వచ్చినా నష్టం మాకే. నియోజకవర్గంలో చివరికి ఏంటంటే ఎమ్మెల్యే వచ్చారు అని ఎన్ని చూసి కూడా మీరు ఏమి చేయలేకపోతున్నారు. ఇది నా మీద ఉన్న బ్లేమ్ ఈరోజు. ఈ హాస్పిటల్కి సంబంధించిన నా బాధ నేను చెప్తా ఉన్నా. కాబట్టి దయించి అర్థం చేసుకోండి. గైనకాలజీ విషయంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద సోమవారం నుంచి ఎవరైతే మన దగ్గరకు వస్తూ ఉన్నారో, మాకు అప్లికేషన్ ఇచ్చున్నారో వారిని మాకు పర్మిషన్ ఇవ్వండి. ఈ సభ సమక్షంలో మీరు పర్మిషన్ మాకు ఇవ్వండి. మీరు కనీసం కట్టకపోతే మేమైనా కట్టుకుంటాం, డబ్బులు మేమైనా కట్టుకుంటాం. పర్మిషన్ ఇవ్వండి. ఆ డాక్టర్ని ఇక్కడ సోమవారం నుంచి పనిచేసే పరిస్థితి తీసుకురండి. నేను ఈ సభ సమక్షంలో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా సోమవారం నుంచి కనీసం రండి, ఇక్కడ డాక్టర్ నేను అవైలబుల్గా పెట్టగలనని అనౌన్స్ చేస్తాను. మీరు సంగారెడ్డి జిల్లా హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రిలో వార్డులు, మెడికల్ స్టోర్ను పరిశీలించిన కలెక్టర్ సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఫీల్డ్ సిబ్బంది పూర్తి జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలందించాలన్నారు. ప్రజలకు ఆసుపత్రుల్లో లభించే సౌకర్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. वैक्सीनेशन అయితే నేను ఇంజెక్షన్ రెండుసార్లు వస్తున్నారా? ఫస్ట్ టైం వస్తుంది. ఫస్ట్ మాత్రలు టాబ్లెట్ ఇచ్చినారు, గోళీలు ఇచ్చినారా? మొన్న ఎంతమంది వచ్చారు ఈరోజు? డైలీ ఏమైనా షార్టేజ్ ఉందా సార్? డైలీ ఎంటర్ చేస్తారు. మీకు ఉన్న స్టాక్, ఆన్లైన్ స్టాక్ ఒకటి. సంగారెడ్డి జిల్లా హత్నూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గురువారం ఆకస్మికంగా సందర్శించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థుల వివరాలు, శిక్షణ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలను సమీక్షించిన కలెక్టర్ సాంకేతిక నైపుణ్యం సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. విద్యార్థులు ఏటీసీలో అందుతున్న ఆధునిక శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో అవకాశాలు అధికంగా ఉంటాయని, శిక్షణతోనే ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్శనలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలోని దళిత రైతుల పచ్చని పంట భూములను
గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించడం తగదని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మండిపడ్డారు. గత 50 ఏళ్లుగా జీవనోపాధిగా సాగు చేసిన దళిత రైతుల భూములను పరిశ్రమల కోసం తీసుకోవడం అన్యాయమని, ఇది పేదల హక్కులపై దాడి అని విమర్శించారు. గూగుల్ వంటి సంస్థలు నీటిని వినియోగించి భూగర్భ జలాలకు తీవ్ర ప్రమాదం ఉందని హెచ్చరించారు. సిపిఎం రైతులకు అండగా ఉంటుందని, అవసరమైతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతులు ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములు ఇవ్వమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గారు తిరుగుతూ ఉన్నాడు, ఎలా ఈ భూములు ఇచ్చేద్దామని. మరి వీళ్ళందరూ మీకు ఓట్లు వేశారు. ఓట్లు వేసినప్పుడు మీరు చెప్పింది ఏంటి? గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు తీసుకున్నారు, మా ప్రభుత్వం తీసుకోదు, మాకు ఓట్లు వేయండి అంటే వీళ్ళంతా నమ్మి మీకు ఓట్లు వేశారు. కూటమి ప్రభుత్వం మీద విశ్వాసంతో ఓట్లు వేశారు. ఇప్పుడు విశ్వాసఘాతంగా వ్యవహారం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా పునఃపరిశీలన చేసుకోవాలి. ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు సజ్జలకు సంబంధించి ఒక దగ్గర పెడతా ఉన్నారు, ఫార్మా సజ్జలకు సంబంధించి ఒక దగ్గర పెడతా ఉన్నారు, ఐటీ సజ్జలు ఇక్కడ మధురవాడలో పెట్టారు. మరి ఈరోజు దళితుల భూములకు సంబంధించిన దాంట్లో వేరే చోట పెట్టడానికి కారణం ఏంటనేది మేము అడగదలుచుకున్నాం. గూగుల్ సమస్య మీద అంత ప్రేమ అభిమానాలు ఉంటే దానికి ఏం చేయాలి ఏంటనేది మీరు ఆలోచించాలి తప్ప పేదల్ని అంటే గద్దలను అంటే కాకులను కొట్టి గద్దలకు వేయడం అనేది సరైనది కాదు. కాబట్టి పేదల భూములు జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి. ఈరోజు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు వ్యాపారంగా మార్చేశారు. ఎంత వ్యాపారంగా మార్చేశారంటే ఎక్కడ ఏ భూమి ఉంది, దళితులకి ఎక్కడ ఇచ్చున్నారు భూమి, వాళ్ళకి పట్టాలు ఉన్నాయా లేదా, ఆ పట్టాలకు సంబంధించిన దాంట్లో సర్వే నెంబర్లో తారుమారు అయ్యాయా లేదా, ఇవన్నీ వివరాలు తీసుకొని వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి ఆ భూములు తీసుకోవాలని అనడం సరైనది కాదు. కాబట్టి దళితుల భూములు ఏవైతే ఉన్నాయో ఆ దళితుల భూములు జోలికి రావద్దనేది సిపిఎం పార్టీ బృందం, ఇక్కడున్న భీమిలి కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు గారు, మేమంతా ఈ ప్రాంతాలు తిరిగాం. పచ్చగా ఉండే ప్రాంతం ఇది, ప్రకృతి సహసిద్ధంగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పరిరక్షించే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచించాలి. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 17.76 లక్షల చెక్కులను 30 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఆరోగ్య సమస్యలతో బాధపడే పేద ప్రజలకు ఓ వరం లాంటిదని అన్నారు. అర్హులైన వారు ఆసుపత్రి బిల్లులతో కలిసి నేరుగా తనకు సమాచారం అందిస్తే వాటిని సీఎం కార్యాలయానికి పంపించి ఖర్చుపై 40% నుంచి 60% వరకు రికవరీ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరే, ఎటువంటి ఈ మెడికల్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ దాంట్లో అయిన ఖర్చులో ఎంతో కొంత వాళ్ళకి ఏర్పాటు, కొంతమందికి 40%, కొంతమందికి 50%, కొంతమంది 60%. తరగతి వాళ్ళకి ఎవరికైనా సరే ఎటువంటి ఈ మెడికల్కి సంబంధించిన కష్టం ఉంటే దయచేసి చికిత్స చేయించుకున్న తర్వాత బిల్లు జాగ్రత్తగా పెట్టుకొని ఆ బిల్లులు తీసుకొని వచ్చి నాకు ఇస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే మీకు తప్పనిసరిగా కొంత రిలీఫ్ వస్తుంది. నేను ఆదోనిలో ఎక్కువ డబ్బులు తీసుకొని వచ్చి అందరికీ ఇవ్వాలని, ఇది కేవలం గ్రామాల్లో ఉన్నవాళ్ళు పేదలకు మాత్రమే కాదు, ఈ అవకాశాన్ని మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే చాలామంది మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఇట్లా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నాకు నమ్మకం ఉంది, మిగతా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఆదోని నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో ఈ పని చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఎవరు ఎక్కడ చికిత్స చేయించుకున్నా బిల్లు తెచ్చుకోండి, అంతే నేను చెప్పేది. ఆ బిల్లు తెచ్చుకుంటే చాలు, మీ చికిత్సకు సంబంధించిన పత్రాలు బిల్లు కరెక్ట్గా ఉంటే తప్పనిసరిగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది మీకు. కాకపోతే ఒక 2-3 నెలలు సమయం తీసుకుంటుంది ఈ ప్రాసెసింగ్ అంతా. ఈ సీఎం ఆఫీసులో, ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఇవన్నీ ప్రాసెసింగ్ జరిగి రావడానికి ఒక 2-3 నెలలు టైం తీసుకుంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇస్తామంటే పేదవాళ్ళకి ఆరోగ్యం బాగోలేకపోతే, ఆరోగ్యశ్రీ లాంటివి కూడా దాటిపోతే, ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ దాంట్లో అయిన ఖర్చులో
ఎంతో కొంత వాళ్ళకి ఏర్పాటు, కొంతమందికి 40%, కొంతమందికి 50%, కొంతమంది 60% తరగతి వాళ్ళకి ఎవరికైనా సరే ఎటువంటి ఈ మెడికల్కి సంబంధించిన కష్టం ఉంటే దయచేసి చికిత్స చేయించుకున్న తర్వాత బిల్లు జాగ్రత్తగా పెట్టుకొని ఆ బిల్లులు తీసుకొని వచ్చి నాకు ఇస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే మీకు తప్పనిసరిగా కొంత రిలీఫ్ వస్తుంది. నేను ఆదోనిలో ఎక్కువ డబ్బులు తీసుకొని వచ్చి అందరికీ ఇవ్వాలని, ఇది కేవలం గ్రామాల్లో ఉన్నవాళ్ళు పేదలకు మాత్రమే కాదు, ఈ అవకాశాన్ని మధ్య తరగతిలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే చాలామంది మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఇట్లా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నాకు నమ్మకం ఉంది, మిగతా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఆదోని నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో ఈ పని చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఎవరు ఎక్కడ చికిత్స చేయించుకున్నా బిల్లు తెచ్చుకోండి, అంతే నేను చెప్పేది. ఆ బిల్లు తెచ్చుకుంటే చాలు, మీ చికిత్సకు సంబంధించిన పత్రాలు బిల్లు కరెక్ట్గా ఉంటే తప్పనిసరిగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది మీకు. కాకపోతే ఒక 2-3 నెలలు సమయం తీసుకుంటుంది ఈ ప్రాసెసింగ్ అంతా. ఈ సీఎం ఆఫీసులో, ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఇవన్నీ ప్రాసెసింగ్ జరిగి రావడానికి ఒక 2-3 నెలలు టైం తీసుకుంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇస్తామంటే పేదవాళ్ళకి ఆరోగ్యం బాగోలేకపోతే, ఆరోగ్యశ్రీ లాంటివి కూడా దాటిపోతే, ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ దాంట్లో అయిన ఖర్చులో ఎంతో కొంత వాళ్ళకి ఏర్పాటు, కొంతమందికి 40%, కొంతమందికి 50%, కొంతమంది 60% తరగతి వాళ్ళకి ఎవరికైనా సరే ఎటువంటి ఈ మెడికల్కి సంబంధించిన కష్టం ఉంటే దయచేసి చికిత్స చేయించుకున్న తర్వాత అల్లూరు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. మండల అధ్యక్షులు పల్లాల కృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యుడు కళ్యాణ్ ప్రభాకర్ రావు, ఎంపీడీఓల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సర్పంచ్ కామరాజు రైతులకు ఎరువుల సరఫరాపై ప్రశ్నలు లేవనెత్తారు. గత తీర్మానాల పరిష్కారంపై వివరణ ఇవ్వడంతో ఎంపీడీఓ తడబడ్డారు. అధికారులు హాజరు కాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మగపోతలకి మాత్రం ఎన్ని అందుబాటులో ఉంటాయి, అందుబాటులో వాటికి ఇంజక్షన్ చేయడం వల్ల వాటి యొక్క స్పెర్మ్ తగ్గి మా సంతానం కాకుండా తగ్గించేటట్టు ప్రయత్నం అయితే జరుగుతుందండి. ఎన్ని బస్తాలు ఉంది మీ దగ్గర? ఇలాగ పప్పు దేవస్థానం ద్వారా పడిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ సిబ్బంది వాళ్ళు తెలియజేయండి. లేకపోయినా కనీసం ఆఫీసర్స్ ఇంటర్వ్యూ ఇన్వెంటర్స్ కూడా లేదు. ఏమంటే ఇక్కడ వీళ్ళెవరు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? బిఎస్ఎన్ఎల్ ఫారెస్ట్ నుంచి మీరు వచ్చినట్టున్న సంతోషం మీకు ఇవ్వాలన్నా చూశాను. మీరు ఏం చేస్తున్నారంటే ఏదో ఏదో లేదు కదా అనేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, వింటూ వస్తున్నాం. అంతమంది కొద్ది మంది ఇలా అంటే మనమందరం కూడా న్యాయం పెదవి చేయడానికి కదా వచ్చింది సేవ. ఇక్కడ చేసేది ఏముంది? ఏమీ కనబడట్లేదు. ఇంకోటి గృహ నిర్మాణం ఉన్నారా? ఓకే, అది సరే, దాని గురించి కూడా అడుగుతాను. ఇంకోటి ఏంటంటే ఏవో గారు ఇక్కడ కొంచెం ఎరువులకు సంబంధించి ఓ లిస్ట్ ఒకటి పెట్టారు. ఈ లిస్టు ప్రకారంగా ఇవన్నీ మనం ఇంతవరకు ఇచ్చినయా, ఇవ్వాల్సినయా? ఇక్కడ ఎరువులైతే అన్ని కేంద్రాలలో ఎరువు మాత్రమే మేము తీసుకున్నట్టు గుర్తించడం జరిగింది. మరి ఇక్కడ డిఏపి, పొటాసు, అమోని ఇవన్నీ కూడా ఉన్నాయి. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో టీడీపీ నాయకుడు పల్లాల వెంకటరెడ్డి వైసీపీ నేతల ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు. గంగవరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వైసీపీ నేతలకు కనబడకపోవడం విచారకరమన్నారు. సర్పంచ్ కామరాజు ఇంటి ముందే మహిళల ఉచిత బస్సులు నడుస్తున్నాయని, వారి పంచాయతీ ప్రజలు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లబ్ధి పొందుతున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో వచ్చిన నిధులు టీడీపీ కాలంలో వచ్చిన నిధులను పోల్చమని సవాల్ విసిరారు. ఫ్రీగా మరి అన్ని ప్రజలకి ఫ్రీగా చేయడం జరిగింది మా రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మా శిరీషాదేవి గారు.
అలాగే వైసీపీ ప్రభుత్వం మరి ఈరోజు ఇన్ని పథకాలు ఇచ్చిన వాళ్ళకి ఏదో చూడండి పచ్చకామెర్లు ఆయనకి వేసిలాగా అయితే కామరాజు గారికి ఊరంతా పచ్చకన్నది మాకేం అందలేదు. ఆయన ఇంటి ఎదురుకుండే మరి ఫ్రీ బస్సులు వెళ్తున్నాయి, వాళ్ళ ఇంటి పక్కన ఉచిత బస్సులు వెళ్తున్నారు. అలాగే పక్కనున్న ఆ కామరాజు గారి ఇంటి పక్కన మరి తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, 3 గ్యాస్ సిలిండర్లు ఆయన కూడా మరి వైసీపీ ప్రభుత్వం ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఆయన కూడా తీసుకుంటున్నాడు కదండి. ఇవన్నీ సూపర్ 6 కనబడలేదా కామరాజు గారికి? కానీ దాని మీద నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాదు ఇంకొకటి కేంద్రం ఎక్కడ కట్టారు, ఎక్కడ పూర్తయింది? అన్ని ఫౌండేషన్ తోటి ఉన్నాయి, ఏది కూడా డొంక మలిచిపోయింది. మీ నాయకుడు ఏం చేశాడు? మీ నాయకుడు ఏం చేయగలిగాడు? ఇవాళ నర్సీపట్నం వెళ్ళాడట్టు ఇతను. నర్సీపట్నం ఏం చేస్తావా? నర్సీపట్నం వెళ్ళి నువ్వేం చేయగలవా? నువ్వు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి నువ్వేం మచ్చ చూపించగలదు? నిన్ను అక్కడ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఒక డాక్టర్ని హింసించి చంపేశావు, నీకు ఇవాళ అక్కడ సుక్కెదురైంది, నిన్ను తరిమిదరుని సిద్ధంగా ఉన్నారు. కానీ మా నాయకుడు పనిచేయడు. చంద్రబాబు నాయుడు రాజకీయ దక్షత ఉన్నవాడు, రాజకీయానికి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి నీకు సెక్యూరిటీ ఇచ్చి నిన్ను బహుభద్రంగా ఇంటికి పంపే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ రకంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో మీరేం చేశారు? అవినీతి, పోలీస్ కేసులు, ఒక ఎంఆర్ ఆఫీస్కి తెలుగుదేశం కార్యకర్త వెళ్ళకలేదు, ఒక ఎండిఓ ఆఫీస్కి తెలుగుదేశం కార్యకర్త వెళ్ళకలేదు, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళకలేదు. ఇవాళ స్వతంత్రం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ వల్లని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా సరే ఈ సౌకబారు మాటలు మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తాం. రేపు రానున్న పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు అన్నీ కూడా మీకు గుణపాఠం చెప్తాం. మిమ్మల్ని ఇంటికి కూడా ఇంటికి పంపిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అన్ని ప్రజలకి దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ గారితో కలిసి పెదపాడు మండలం వట్లూరులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపావళి బాణసంచా విక్రయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు. మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు బాణసంచా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భద్రతా పరంగా ఫైర్ సేఫ్టీ, పోలీస్ పర్యవేక్షణ తప్పనిసరి అని సూచించారు. ప్రజలకు అందుబాటులో సురక్షితంగా బాణసంచా విక్రయాలు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. బాక్స్ పడేవయా నడవద్దు. 5 రూపాయలు ఒక బాక్స్ వేసి మా స్టాఫ్ చేశా ఇవి ఇవాల్టి అప్డేట్స్. చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.